అలీ షమీ ఖాన్ కూడా ఈ ఘటనలో ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ లీడర్గా అక్కడ ఉన్నటువంటి చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి హుసేన్ సమేలి కూడా ఆయన ఆ దాడికి పాల్పడ్డారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ డ్రోన్లు క్షిపణులను ప్రయోగించిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అలా బయలుదేరిన మిసైల్స్, ఆ డ్రోన్స్, ఆ క్షిపణులకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ జెట్లన్నీ కూడా ఆ దృశ్యాలుగా మనం గమనించవచ్చు. సో ప్రజెంట్ ఈ ఘటన పైన యూకే పిఎం కీర్ స్టార్మర్ కూడా కొంత కామ్గా ఉండండి, శాంతిని పాటించండి, డిప్లొమాటిక్ సొల్యూషన్స్ తీసుకొద్దామని చెప్పి ఆయన కూడా ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది. సో ఇండియా రిస్ట్రైంట్ అమిడ్ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్నేషనల్ అఫేర్స్ మినిస్టర్, సో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సంబంధించి జైశంకర్ కూడా ఈ విషయం పైన ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ జరిగేటువంటి న్యూక్లియర్ సైట్స్ ఎక్కడైతే ఈ దాడి జరిగిందో అక్కడ జరిగేటువంటి ఆ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామంటున్నారు ఆయన. ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఆఫ్ డైలాగ్ డిప్లొమసీ షుడ్ బి యూటిలైజ్డ్ టు వర్క్ టువర్డ్స్ డీఎస్కలేషన్. సో ఇదాన్ని కంట్రోల్ చేయడం కోసం డిప్లొమసీ డైలాగ్ అనేటిది మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సిందే. ప్రస్తుతం పరిస్థితులు చేజారిపోతున్నాయి, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయి, కాబట్టి దీన్ని కొంత నిలిపేయాలంటగా చెప్పారు. సో ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన వార్లో ఇండియాకి సంబంధించి కూడా కొన్ని విమానాలు అటువైపుగా వెళుతున్నామని కూడా దారి మళ్లించారు. ఎందుకంటే లండన్ వైపు వెళ్లాల్సిన విమానాలు మొత్తం కూడా ఇటు మార్గం నుంచే వెళ్ళాలి, కాబట్టి వాటిని కొంత దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఆ ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగం పైనుంచి వెళ్లాల్సినటువంటి విమానం మొత్తాన్ని కూడా దారి మళ్లించారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి యుద్ధం కారణంగా ఎక్కడ ఈ విమానాలు కూడా ప్రమాదాలకి గురవుతాయని చెప్పి వాటిని దారి మళ్లించడం జరిగింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి సంబంధించిన విషయం పైన జార్డన్ క్లోజెస్ ఎయిర్ స్పేసెస్ ఫర్ ఆల్ ఫ్లైట్స్. సో జార్డన్ క్లోజెస్ ఎయిర్ స్పేసెస్ ఫర్ ఆల్ ఫ్లైట్స్. సో అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ చేసినటువంటి దాడి ముందుగానే పసిగట్టింది, కాబట్టి తమ దగ్గర అన్ని ఎయిర్ సివిల్ ఏవియేషన్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. ఇజ్రాయెల్ కూడా పౌర విమానయాన సంస్థలు మొత్తం కూడా నిలిపివేసుకుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ అలీ షమ్ఖానీ ఆయన కూడా మరణించినట్టుగా ధృవీకరించింది ఇరానియన్ మీడియా. సో ప్రెసిడెంట్ అలీ షమ్ఖానీ ఆయన ముఖ్య సలహాదారుడిగా ఉన్నాడు, ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా ఉన్నారు. అలీ ఖమేనీ ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఉన్నారో ఆయనకి అత్యంత సన్నిహితుడు, ముఖ్య సలహాదారుడుగా తెలుస్తోంది. సో ఈ ఘటనలో ఎక్కడైతే నౌటాన్జాకు సంబంధించిన ప్రాంతంలో అక్కడ ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, కమాండర్ ఇన్ చీఫ్ ఇన్ ద ఆర్మీ వీళ్ళంతా కూడా మరణించారు. సుమారుగా 6 సైంటిస్టులు మరణించారు, కమాండర్ ఇన్ చీఫ్ మరణించారు. ఇరాన్ కి చాలా తీరని నష్టం వాటిల్లింది. సో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి ఇరాన్ ఆగ్రహానికి గురైంది. అయితే ఇజ్రాయెల్ కూడా ఈ మొత్తానికి ముందుగా సోమవారం రోజునే ప్లాన్ వేసిందట. ఇయాల్ జమీర్, లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ కి ముందుగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమాచారం అందించారు. అయితే ఆ సమాచారం ఆధారితంగానే ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఈ మొత్తం సినారియోలో అమెరికా పాత్ర ఏంటి, అమెరికా పైన ఎందుకు ఇరాన్ చాలా ఆగ్రహంతో ఉందంటే కనుక గతంలో కూడా గాజా, హమాస్, హెజ్బొల్లా, లెబనాన్, సిరియాల పైన దాడి క్రమంలో కూడా ఇటు పెద్ద ఎత్తున అమెరికాకు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ గతంలో గాజా పైన దాడి చేసింది, లెబనాన్ పై దాడి చేసింది, సిరియాల పైన దాడి చేసింది. సో ఈ క్రమంలో ఈ దాడిని ఏమాత్రం కూడా ఇరాన్ కి అంతు చిక్కడం లేదు, ఇరాన్ మాత్రం దాన్ని సాధించడం లేదు. అయితే అమెరికా ఇజ్రాయెల్ కి వార్ ఎక్విప్మెంట్ పంపించింది, అంతా రెడ్ సీ, రైట్, ఇదంతా రెడ్ సీ. ఇజ్రాయెల్ కి వార్ ఎక్విప్మెంట్ రావాలంటే ఇది ఒకటే దారి, ఇంకెక్కడ కూడా ఆప్షన్ లేదు. అటువైపు లెబనాన్, సిరియా ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇది ఒకటే దారి వెంట అమెరికా వార్ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ కి పంపిస్తున్న క్రమంలో ఇక్కడ యెమెన్ చూడండి, యెమెన్ దగ్గర హౌతీస్ అమెరికాకు సంబంధించి చాలా సార్లు కార్గో షిప్స్ ని పేల్ చేశారు. వాటిని కనీసం ఇక్కడికి ఇజ్రాయెల్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించలేదు. సో ఇజ్రాయెల్ కి అనేక రకాలుగా అమెరికా సహకరించింది, కాబట్టి ఇప్పుడు అమెరికా సహకారంతో మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసినటువంటి ఒక నమ్మకంతో అటువైపుగా ఇరాన్ సంబంధించిన దేశం మొత్తం కూడా అట్టుడికిపోతోంది. అయితే ఇరాన్ కి సంబంధించిన ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ విషయం పైన అమెరికా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, అమెరికా సంగతి ఏంటో తేలుస్తాం. గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ కి ఇరాన్ మధ్య యుద్ధాన్ని కొంత నిలిపివేయండి, దీన్ని కంట్రోల్లో తీసుకురండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి ఇరాన్ తో చర్చలకు సిద్ధమయ్యాడు. అయితే ఇరాన్కి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, చర్చలకు వస్తారా రారా, రండి చూసుకుందాం మాట్లాడుకుందాం అనేటువంటి ఒక సీరియస్ వార్నింగ్ లాగా ఉందని, అది చర్చల కోసం ఆహ్వానించినట్టుగా లేదు, మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది, చూద్దాం మీరు అగ్రరాజ్యం అని చెప్పి విలవిగితే విరవీగండి, కానీ మా పైన హుకుం జారీ చేస్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదు, బీ కేర్ఫుల్ అన్నట్టుగా కూడా అటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటు ఇరాన్
సంబంధించిన విషయంలో రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా రైట్ ఇక్కడ మీరు చూడండి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చూడండి ఆ ట్వీట్ ని ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద కంపాషనేట్ ద మెర్సిఫుల్ టు ద గ్రేట్ ఇరానియన్ నేషనల్ Zionist regime has committed a crime in our dear country today at dawn with its satanic blood-stained hands. So రక్తము చిందించింది మన దేశం పైన చాలా దాష్టికాన్ని ప్రయోగించింది. ఈరోజు ఒక దుర్ఘటన దినంగా మనం చూడాలని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ రివీల్డ్ ఇట్స్ malicious nature even more than before by targeting residential areas. గతంలో కంటే చాలా భిన్నంగా చాలా దారుణంగా రెసిడెన్షియల్ స్థావరాలపైన అంటే నివాస స్థావరాలపైన దాడి చేసి తన యొక్క దాష్టికాన్ని చూపించింది. సో ఇటువంటి ఘటన ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అన్నారు ఆయన. కంపాషనేట్ అండ్ మెర్సిఫుల్ అనేటువంటి పదాలని వాడారు. అయితే ఇక్కడ రష్యా అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధం నేపథ్యంలో మాట్లాడినప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంపే ట్వీట్ చేశారు, నేను రష్యా అధ్యక్షుడు పుతిన్తో చాలా మంచిగా ఇద్దరి మధ్య చర్చ కొనసాగినప్పటికీ ఆ చర్చ తర్వాత నేను దాంట్లో మాట్లాడిన దాంట్లో ఇరాన్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడాను. సో ఇరాన్తో తమకున్నటువంటి విభేదాలకి కొంత ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆ చర్చను కూడా తీసుకురనేటువంటి విషయాన్ని రిక్వెస్ట్ నేను పుతిన్ దగ్గర ఉంచాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో అడిగినట్టుగా ఆ విషయాన్ని కూడా ఎక్స్లో షేర్ చేశారని. అంటే ఇరాన్కి అమెరికాకి మధ్య విభేదాలు మొదటి నుంచి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడి చేసిన క్రమంలో అమెరికా సపోర్ట్ ఇవ్వడం వల్లే దాడి చేసినటువంటి ఒక భావనలో ఇరాన్ దేశం మొత్తం ఉంది. అందుకే ఇప్పుడు ఏమంటోంది, ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుద్ధంలో అమెరికా ఎంట్రీ అయింది కాబట్టి అమెరికా కూడా మా అంతేంటో చూపిస్తాం, మేమేం చేయగలుగుతామో చూపిస్తాం, అమెరికా కూడా మా సత్తా చాటుతామనేటువంటి ఒక భావనలో వాళ్ళంతా ఉన్నారు. అందుకే ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ అంటున్నారు, అమెరికా గోయింగ్ టు ఫేస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు ఆయన. నిజంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో అమెరికా మధ్యవర్తిత్వం వహించి అటు ఉక్రెయిన్ వైపుగా నిలబడ్డట్టుగానే కనబడుతోంది. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో కూడా ఇజ్రాయెల్ వైపుగా అమెరికా ఉండిపోయి ఇక్కడ కూడా ఒక రకంగా ఇరాన్కి శత్రువు అయింది. అటు రష్యాకి ఇరాన్కి రెండు దేశాలకు కూడా అమెరికా ఒక రకంగా శత్రుత్వంగానే మారినట్టుగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా నిజంగానే దాడులు కనుక చేయాల్సి వస్తే, ఇరాన్ కనుక నిజంగానే అటు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా పైన కనుక దాడులు చేయాల్సి వస్తే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి చాలా డెఫినెట్గా దారితీసే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఏం చేస్తోంది, ప్రతీకార దాడిలో భాగంగా ఇప్పుడు ప్రెసెంట్ నేను ఈ వార్త చెప్పే సమయానికి 800 డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన దాడికి పాల్పడింది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ దగ్గర ముసాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ, అట్ ది సేమ్ టైం ఆర్మీ వార్ ఎక్విప్మెంట్స్ డ్రోన్ల గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఏకంగా డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కొన్ని ప్రాంతాలే ఉన్నాయి. సో ఆ డ్రోన్స్ ని అత్యధిక సంఖ్యలో మనం ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వైపుగా ప్రయోగిస్తోంది ఇజ్రాయెల్. మన ఈ మధ్య భారత్కు సంబంధించి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి హార్పీ డ్రోన్స్ నే మనం పాకిస్తాన్ ప్రయోగించింది. అంటే అటువంటి డ్రోన్ తయారీ యూనిట్లు కొన్ని వందల కొలది ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్రోన్లు మొత్తాన్ని కూడా ఇరాన్ పైన ప్రయోగిస్తోంది. అటువైపు ఇరాన్ కూడా తమ పైన ప్రయోగిస్తుంటే అద్భుతమైనటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది, తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికైతే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి కొనసాగిస్తూ ఉంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ కూడా ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఎమర్జెన్సీని ప్రకటించుకుంది. ఎమర్జెన్సీ ప్రకటించారు అక్కడ. సో ప్రెసెంట్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది ఇజ్రాయెల్లో. సో మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ పౌర విమానయాన సంస్థల్ని మొత్తాన్ని కూడా నిలిపివేసింది. ఎటువంటి ఫ్లైట్స్ టేక్ ఆఫ్స్ కానీ ల్యాండింగ్స్ కానీ లేవు. సో తమ ఫ్లైట్స్ ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ఫ్లైట్స్ ఇతరత్ర ప్రాంతాల నుంచి ఎటువైపు నుంచి వచ్చినా కూడా వాటిని నిలిపడానికి సిద్ధంగా అయింది. మీరు చూడండి ఇక్కడ గతంలో ఇరాన్ ఏం చేసింది, మనమంతా ఏకం కావాలి, ఇజ్రాయెల్ చాలా విస్తృతంగా భీకర దాడులతో గాజాని, సిరియాని, లెబనాన్ పైన దాడి చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇరాన్ ఇరాక్ సపోర్ట్ తీసుకుంది, సౌదీ సపోర్ట్ తీసుకుంది. సో అందరం కలిసి ఏకమవుదాం, రిలీజియస్ గా మనమంతా ఏకమై ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామని చెప్తాం. ఎందుకంటే మీరు జాగ్రఫికల్ గమనిస్తే ఇజ్రాయెల్ ఏమాత్రం సరితూగదు, కానీ ఇరాన్ లాంటి దేశం పైన దాడి చేస్తోంది. గాజా, హమాస్ సంస్థల పైన, తర్వాత సిరియా, లెబనాన్ పైన కూడా దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ మద్దతుగా మనందరం కలిసి ఉండాలి. సో ఇరాన్ ఇరాక్ ఏకమవ్వాలంటున్నారు. సో ఈ యుద్ధంలో కనుక డైరెక్ట్ గా ఇరాక్ ఆల్రెడీ ఇరాన్ కి సపోర్ట్ చేస్తానని చెప్పింది కాబట్టి ఇరాన్ కూడా యుద్ధంలో దిగాల్సి వస్తే ఈ పోర్షన్ చూడండి ఒకసారి జాగ్రఫికల్ గా, ఇగో ఇదంతా కూడా ఒక యుద్ధ క్షేత్రంగా మారే అవకాశం ఉంది. ఇదంతా యుద్ధ క్షేత్రంలో మారే అవకాశం ఉంది. సో యుద్ధ క్షేత్రంగా మారిపోయి అక్కడ అట్టుడికిపోయే అవకాశం ఉంది, ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ పైన భీకరంగా ఇరాక్, ఇరాన్ కూడా దాడి చేసే అవకాశం. దీంట్లో సౌదీ కూడా ఇన్వాల్వ్ కావచ్చు, ఇంకా చాలా దేశాలు ఇన్వాల్వ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చినుకు కాస్త గాలివానగా మారినట్టుగా అటువంటి సినారియో ఉండబోతుంది. అటువంటి సినారియోనే త్వరలోనే కనబడబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్
పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పైన దాడి కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ కనుక ఇరాక్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. గతంలో మనం మాట్లాడుకున్నాం, రిలీజియస్ గా ఏకమవుదాం, ఇజ్రాయెల్ పైన దాడి చేద్దాం అనే మాటను కనుక మరోసారి ఇటు ఇరాక్ కనుక గుర్తు చేయాల్సి వస్తే డెఫినెట్ గా అదంతా కూడా ఒక భారీ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం కూడా ఒక్కసారిగా బగ్గుమని మండిపోయే అవకాశం ఉంది. సో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇంకా డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూనే ఉంది. దీంట్లో డొనాల్డ్ ట్రంప్ నుంచి అటు యుఎస్ సెక్రటరీ నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన విడుదలైంది. పీస్ ఆర్ పాసిబుల్ లెటర్ ప్లే చేయండి. సో మాకు ఎటువంటి సంబంధం లేదు. మ్యాక్రో రూబియో ఆయన ఏమంటున్నారంటే, అటు వైట్ హౌస్ సెక్రటరీ